సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ధనుర్మాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కాకతీయుల కాలం నాటి శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన శోభాయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి రామాలయం నుంచి మెయిన్ రోడ్ వరకు శోభాయాత్ర జరిగింది. 9 రకాల వాహనాలపై కొలువుదీరిన దేవతామూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు మంగళ వాయిద్యాలు, మంగళ హారతులతో నీరాజనాలు పలికారు మహిళా భక్తులు. అన్నమయ్య భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన పాటలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. గోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాల్లో ఈ యొక్క శోభాయాత్ర జరపడం చాలా ఆనవాయితీగా వస్తుంది. ఇది గత దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఎంతో పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకే మహిళలందరూ కూడా హారతులతోని స్వామివారి యొక్క 9 వాహనాల మీద స్వామివారి యొక్క శోభాయాత్ర జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, భక్తులు అందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. ఇది ఈ యొక్క ఊరి పండుగలో చేసేటువంటి అతి పవిత్రమైనటువంటి పండుగల్లో ఈ యొక్క శోభాయాత్ర బాగా పురాతనమైనటువంటిది. శోభాయాత్రను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా పట్టణ ప్రముఖుల అందరి సహకారంతో ఈ యొక్క శోభాయాత్రను వైభవంగా నిర్వహించడం జరిగింది. హుజూర్ నగర్ పట్టణంలో గత 1000 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాల స్వామి రామాలయానికి సంబంధించి హుజూర్ నగర్ పట్టణంలో ఈ 15వ వార్షికోత్సవ ఊర సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ ప్రముఖులు, భక్తులు అందరూ కూడా శాస్త్రోక్తంగా ఎదుర్కొనే కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం మా అందరికీ కూడా హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా ఆనవాయితీ. ఈ ధనుర్మాస ఉత్సవాలను హుజూర్ నగర్ పట్టణం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు, పంట అన్ని కూడా ఉండాలని ఈ ఊరు పుర ప్రముఖులందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో నిర్వహించినటువంటి ఈ ధనుర్మాస శోభాయాత్ర, దీని తరపున పట్టణ ప్రజలందరూ కూడా దీనికి